నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు పుల్లెల జగన్మోహన్. మాది గన్నేరువరం గ్రామం, గన్నేరువరం మండలము. నేను తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఇది గన్నేరువరం అంటే మానకొండ నియోజకవర్గం కదా? మాది మానకొండ నియోజకవర్గము. మా ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ గారు. అంతకుముందు రసమయ్య బాలకిషన్ గారు 2 టర్ములు ఆయన చేసిండు. ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన. ఎట్లా ఉందన్న ఇద్దరిది? ఏమన్నా ఇక్కడ కవంపల్లి ఇప్పుడు ఏమైనా అభివృద్ధి చేస్తున్నాడా? ఇప్పుడు కవంపల్లి గారి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ఏం చేసిందంటే అసత్య హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వము థియరీలో పాస్ అయింది, ప్రాక్టికల్ ఫెయిల్ అయింది. థియరీలో పాస్ అయింది, ప్రాక్టికల్ ఫెయిల్ అయింది. చెప్పేది అని చెప్పిండ్రు, అవి అమలు చేసే దగ్గర ఫెయిల్ అయిపోతుండ్రు. ఇక్కడ కవంపల్లి సత్యనారాయణ కూడా అట్లాంటి హామీలు చాలా ఇచ్చిండు. ఆ హామీలు నెరవేర్చడంలో ఇక్కడ ఫెయిల్ అయిపోయిండు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, కోంపల్లి సత్యనారాయణ గారి మీద కూడా ఉంది. ఇప్పుడు నేను ఒక హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాను, రోడ్డు చూసిన చాలా దారుణంగా ఉంది. రోడ్ అయితే అది మనకు ఆ రోడ్ అనేది ప్రత్యక్ష సాక్ష్యం. రోడ్డు మీద మట్టి సాపు చేసిండ్రు, కొంచెం కంకర పోసిండ్రు, వదిలేసిండ్రు. ప్రజలు ఇది మాకు మెయిన్ రోడ్డు, గన్నేరువరం నుండి జిల్లా కేంద్రానికి పోవడానికి రావడానికి మెయిన్ రోడ్ పరిస్థితి ఎట్లుందంటే ఇవాళ పాలన అద్దం పడుతుంది కదా, రోడ్డే అద్దం పడుతుంది కదా. ఇప్పుడు ఎందుకు ఒక హామీ ఇచ్చారు కదా, మన ఫ్రీ బస్ అని చెప్పి హామీ ఇస్తే ఫ్రీ బస్ ఎవరికండి? దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేళ్ళు ఫ్రీగానే పోతుండ్రు, తర్వాత లక్షల జీతాలు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఫ్రీగానే పోతుండ్రు, మన కోటీశ్వర్లు కూడా ఫ్రీగానే పోతుండ్రు. మేము ఈ కరీంనగర్ వెళ్ళాలంటే 50 రూపాయలు బస్ ఛార్జీ, మేము 50 రూపాయలు ఇచ్చి మేము నిలబడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగి కూర్చుండిపోతుంది ఫ్రీగా. మీరు చదువుకున్న వ్యక్తులు, నేను ఏమంటున్నా అంటే చాలా మంది ఇప్పటికీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నారు వాస్తవానికి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయితే ఇంత వ్యతిరేకత ఎందుకు? ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నా, బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగింది, వాళ్ళు పోరాటం చేసి పోరాటం నుంచి పాలనలోకి వచ్చిండ్రు, ప్రభుత్వం నడిపారు. కాబట్టి వాళ్ళు కొంచెం టైం తీసుకున్నా జనాలు హర్షించారు. వాళ్ళు జనాలు ఒప్పు ఇచ్చిండ్రు. మొదటిసారి 5 సంవత్సరాలు గెలిచింది కేసీఆర్ ప్రభుత్వం, రెండోసారి కూడా టైం ఇచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గత 100 సంవత్సరాల నుంచి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు వస్తే వాళ్ళు కొంచెం మంచిగా చేస్తారు అనుకున్నారు, కానీ వీళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినారు. కాంగ్రెస్ హామీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి కదా. ఎందుకు ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఇంకొక సంవత్సరం ఉండగా హామీలన్నీ ఇస్తే ఇప్పుడు జనాలు ఒకసారి నమ్ముతారండి, మళ్ళీ మోసపోరు. ఇప్పుడే ఎందుకు ఇచ్చినవారు అని బాధపడుతున్నారు జనాలు. నమ్మే పరిస్థితి లేదు, మళ్ళీ నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ 20 సంవత్సరాలైనా మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఉంటాము, తర్వాత ఉంటామని చెప్తున్నారు కదా. మళ్ళీ 20 ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 20 సంవత్సరాలైనా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రాదు. మీరు రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ 20 సంవత్సరాలైనా రాదు. ఎట్లా ఇప్పుడు తెలంగాణలో ఆల్టర్నేట్ ఏముంది? ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు టీడీపీని చూసిండ్రు, కాంగ్రెస్ని చూసిండ్రు, తర్వాత బీఆర్ఎస్ని చూసిండ్రు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని చూసిండ్రు. ఇప్పుడు రాబోయే రోజులలో మిగిలిన అవకాశం ఏముందంటే కేవలం ఒక బీజేపీకి మాత్రమే ఉంది. బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి బాగా జరుగుతుంది. అట్లనే మనకు కూడా ఒకసారి అవకాశం వస్తే ఇంకా కేంద్ర నిధులు ఎక్కువ వచ్చి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాము, వాళ్ళకి నిధులు కేటాయిస్తున్నారు, వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది. మనకు కూడా అదే రకంగా అభివృద్ధి జరుగుతుందని జనాలు ఆశపడుతున్నారు. అంటే ఇంకా తెలంగాణలో ఇంకా ప్రాంతీయ పార్టీలు 2 వచ్చినాయి. ఏది కల్వకుంట్ల కవిత, కేసీఆర్ గారు కూతురు టీఆర్ఎస్, ఆయన తీర్మార్ మల్లనో పార్టీ పెట్టిండు. అంటే వీళ్ళ ప్రభావం ఏమన్నా తెలంగాణలో ఉంటుందా పార్టీలో? ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చిన పార్టీలు, ఈ పార్టీలు చిన్న పార్టీలు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలే ఇప్పుడు హవా కొనసాగిస్తున్నాయి. వీళ్ళు నిలదొక్కోవాలంటే కొన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తే, ప్రజలు విశ్వసిస్తే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే ఆమె నేను సీఎం అయితే నెక్స్ట్ అని చెప్పి అంటా ఉంది కవిత. ఈ సీఎం అయితే అంటే ఒక వార్డు మెంబర్ లేరు, ఒక సర్పంచ్ లేరు, నాకు నేనే సీఎం అంటే ఎట్లయితుంది? అంటే తీర్మార్ మల్లన్న పరిస్థితి? తీర్మార్ మల్లన్న ఒక రిపోర్టరు, చదువుకున్న వ్యక్తి, ఎమ్మెల్సీ అయ్యిండు, కొంచెం ప్రజలను యూట్యూబ్ ద్వారా మీడియా ద్వారా కొంచెం చైతన్యపరిచింది. కాబట్టి తీర్మార్ మల్లన్న మీద కొంచెం ఇంపాక్ట్ ఉన్నది, కానీ ప్రభుత్వంలోకి వచ్చే అంత అది లేదు. థ్యాంక్ యూ. పెద్ద మనిషి నమస్తే. నమస్తే. ఏం పేరు? దుంబాల సంపత్ గౌడ్. ఏం పని చేస్తే? వ్యవసాయం చేస్తా, తాళ్ళెక్తా. 2 వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎట్లా రైతు బంధు పడ్డదా? పడ్డది. 4 ఎకరాలు. 2 ఎకరాలు నాకున్నది, 2 ఎకరాలు మా అన్నకున్నది. ఆయనకు పడ్డది, నాకు పడ్డది. 2 ఎకరాలకు పడుతుంది. అంటే ఇంకెక్కువ పడతలేదు ఇక. ఏమో 3 ఎకరాల కూడా పడ్డది అంటారు మరి. అవునానే? పడ్డది పడలేదా?
3 ఎకరాలకు పడతలేదు, ఓన్లీ 2 ఎకరాలు 2 ఎకరాలకు అయితే నాకు పడ్డది. 2 ఎకరాలకు పడ్డది. ఇప్పుడు ఎక్కువ 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళకి లేదు. ఇంకా లేదు, వాళ్ళకి ఎందుకు చేసుకుంటే 4-5 ఎకరాలు 2 ఎకరాలలో చేసుకుంటే కరెక్ట్. ఇదే కరెక్ట్. 4-5 ఎకరాలు ఉన్నాడు కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ గుట్టలకు పుట్టలకు వేసిన ఆయన వేసిండంటే ఆయన అంత అవినీతి చేపట్టి ఓడిపోయాడు. ఆయన దళిత బంధు ఇచ్చిండు, ఒకటే నియోజకవర్గానికి ఇచ్చిండు. ఏది అది హుజురాబాద్. హుజురాబాద్ ఈ ఉన్న ఊళ్ళో అందరూ దళితులు కదా, అంతే. దళితులకు ఇయ్యలే. మళ్ళా ఆ. ఒక రేషన్ కార్డు ఇయ్యలే, రేషన్ కార్డులు ఒక్క కోటర్స్ ఇయ్యలే. దత్తత తీసుకుంటానన్నాడు, అక్కడనే కొంతమందికి ఇచ్చిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తాను, మీటర్లు కరెంటు బిల్లు కూడా మాయిపోయినది, సన్న బియ్యం ఇస్తాడు. ఏది 250 యూనిట్లు అది ఫ్రీ ఇస్తుండు. 2 లక్షల మంది రుణమాఫీ అయింది. కొందరికి అయింది, కొందరికి కొంత 15%, 25% అయింది, ఇంకా 75% కాలే. మేము ఇద్దరం అయ్య కొడుకులం. మీ కొడుకేనా? అయితే మంచిగానే ఉంది ప్రభుత్వం, మంచిగా మంచిగానే ఉంది. ఇప్పుడు తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం అయితే రాలే, బస్సు ఉన్నది. ఆడోళ్ళు మంచిగా దేవుని దగ్గర పోతారు వస్తారు. ఇప్పుడు 2500 కూడా రాలే. 2500 కూడా స్కూటీలు ఇస్తా అన్నాడు. ఇంకోటి పాపం బాగా ఇబ్బంది అవుతాయి. నువ్వు రైతువే, వాళ్ళకి ఏంది ఇప్పుడు ఏదో యూరియా కావాలంటే యాప్ పెట్టిండట. అయితే యాప్ పెట్టిండు, కానీ యాప్ పెట్టింది నయం ఒక విధంగా. ఎట్లనే ఇట్లా అయితే బయట మొత్తం దళారీలు మోసం చేసి బయట అమ్ముకుంటారు. ఈ యాప్ పెట్టిన వాళ్ళు కొంతమంది రైతులకు తెలియని బయట ఇక్కడ మా దగ్గర ఫ్యాక్టరీ ఉంది. దొంగతనాలు అయ్యి సూసైడ్లకు వచ్చిన బత్తాలన్నీ ఫ్యాక్టరీ పోయేది కాదు. ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ దానికి పంపిస్తారు అన్నట్టు సొసైటీలో. మాకు బత్తాలు దొరికాయి, మళ్ళీ మేము ప్రైవేట్ లో కొనుక్కునేది. ఇప్పుడైతే మాకు కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద ఫోన్లు ఉన్న వాళ్ళకి అయితే సేఫ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద మనిషి ఉంటాడు, చదువురాని పెద్ద మనిషి, ఆయనకి స్మార్ట్ ఫోన్ కూడా ఉండదు. అయితే ఇక తెలిసిన వాళ్ళ దగ్గర పోయి కొట్టించుకుంటారు. తెలిసిన వాళ్ళు కొట్టించుకోవాలి ప్రజాపాలన. కానీ హామీలు అయితే నెరవేర్చలేదు. హామీలు అంటే ఇక ఆయన బాగానే ఇచ్చిండు, ఈయన బాగానే ఇచ్చిండు హామీలు. ఆయన ఇప్పుడు చేసిందల్లా ఆయన డబుల్ బెడ్రూమ్ అసలు మొత్తానికి ఇప్పుడు మా ఊళ్ళో 20 మంది కట్టుకున్నారు. ఏ ఊరు పాప ఇది? ఇది నల్లగొండ, తిమ్మాపూర్ మండలం, నల్లగొండ విలేజ్. తిమ్మాపూర్ అంటే మనకొండ నియోజకవర్గమే. మీ ఎమ్మెల్యే ఊరు? కవంపల్లి సత్యనారాయణ. కవంపల్లి సత్యనారాయణ. ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ కంటే ముందు రసమై బాలకిషన్. రసమై ఉన్నప్పుడు ఎట్లుంది, కవంపల్లి ఉన్నప్పుడు ఎట్లుంది? అభివృద్ధి ఇప్పుడు అయితే అభివృద్ధి క్వార్టర్స్ గానీ, బియ్యం గానీ, రైతు బంధు గానీ, వేరే వేరే స్కీములు మంచిగానే నడుస్తాయి. రసమై ఉన్నప్పుడు కేసీఆర్ మంచోడు, ఆయన చేసిండు. కానీ రసమై ఏం చేయాలి, మా కుంట్లకే నీళ్ళు తీసుకురాలి. అయ్యో రసమై ఆయన ఏమన్నాడు కేసీఆర్, మార్చి ఏప్రిల్ కూడా మేల దాకా కూడా మత్తాలు తునకాల నీళ్ళు అన్నాడు. అట్టిగా సముద్రం పాలైపోతానే నీళ్లు. మా కుంట్లో ఒక బొట్టు కూడా నీళ్ళు లేవు. మా కుంట్లో నీళ్లు రావాలని మేము మస్తు కష్టపడతాను. ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం, మొన్న నచ్చినాక కూడా సరే చేద్దాం అంటాడు. కవంపల్లికి ఇచ్చినాం, చేద్దాం అంటాడు. అది ఒక కుంట నీళ్ళు అయితే ఈ ఊరు ఇంకో ఊరు కూడా నీళ్ళు ఉంటాయి. నమ్మకం ఉన్నది, లేకపోతే మళ్ళీ ఓడిపోతాడు. చేస్తేనే గెలుతాడు. ప్రజలకు పని చేసిన వాళ్ళే గెలుతారు. ఎవరైనా ప్రజల కోసం పనిచేసే నాయకునే ఓటేస్తాం, తీసుకుడే ఊకుంటాం. మరి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎట్లుంది బాబు? ఏమైనా బీజేపీ ఉందా ఇక్కడ? బీజేపీ ఉండే మందం ఉన్నది, కానీ మన దగ్గర ఇక్కడ ఎక్కువ లేదు. ఇక్కడైతే ఎక్కువ బీజేపీ లేదు. ఇప్పుడు బండి సంజయ్ మన ఎంపీ, మీ ఎంపీ బండి సంజయ్ ఎంపీ ఒక ఇష్యూ జరిగింది వాళ్ళ కొడుకుది, ఫోక్సో కేసు. ఆయనకి ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఆయన అది ఒకటి చేసుడు కాదు, ఎట్లనో భగవంతుని పోలీసు వాళ్ళ దగ్గర, కానీ అది ఒకటి తప్పది. అది కొంచెం తప్పే. ఎవరి బిడ్డ అయినా ఎవరి చెల్లి అయినా ఒకటే అట్లా చేసుడు కొద్దిగా కరెక్ట్ కాదు. అది అంటే ఈయన రాజకీయంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏం ఎఫెక్ట్ అయ్యేది ఉంటే ఇది వరకు 3 తీసేపోను ఆయన. అంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రజలలో ఏమనుకుంటారు అంటే సామాన్యునికి ఒక న్యాయం, ఉన్నోనికి ఒక న్యాయం అంటారు. ఆ ముచ్చట కూడా అంటారు జనాలు. 7-8 రోజుల దాకా 9 రోజుల దాకా ఆయన అరెస్ట్ చేయలేదు. అదే ఇప్పుడు నీ కొడుకు నీ ఇంకా వేరేటోళ్ళు అయితే టక్కనే ఎత్తుకపో పోలీసులు. మనం జైల్లో పడితే మనం ఇడిపించుంటే వాళ్ళు కాబట్టి 5 నిమిషాలు వస్తారు. కేసీఆర్ బిడ్డ ఎన్నో కుంభకోణాలు చేసిన ఢిల్లీలో ఏదేదో ఆయన 5 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు పార్టీ పెట్టింది. కేసీఆర్ బిడ్డ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ 2 పార్టీలు పెట్టింది కొత్తవి. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కవిత టిఆర్ఎస్ అని పెట్టింది. ఏమన్నా తెలంగాణ ప్రభావం ఉంటుందా? ఆమెకు ఒక ఓటు ఎప్పటిది ఆమెకి వెళ్ళదు. ఒక్క ఓటు కూడా ఒక సీటుకి వెళ్తే అది ఆమెకి ఎవరెత్తారు. వాళ్ళ 5వ పార్టీ, వాళ్ళ కొడుకుతో పార్టీ 5వ పార్టీ. ఇప్పుడు నేనే సీఎం అయితే అంటాను కదా తెలంగాణ. ఆమెకి వెళ్తే చాలు ఎంపీ, ఎమ్మెల్యే. ఆమెకి వెళ్తే చాలు. మీకు మనకు తెలియదు అందరికి. ఆమె ఎట్లకెళ్తే ఇంత మంచి అభివృద్ధి చేసిన వాళ్ళు అటో ఇటో అన్నట్టుకున్నారు. ఆమె ఎట్లకెళ్తుంది? ఇప్పుడు కేసీఆర్ నీళ్లు తెచ్చి ఎన్నో పనులు చేసిండు. ఆయన కేసీఆర్ తీసేసారు. ఇప్పుడు కాగితం మొన్నటి దాకా జైలునే ఉన్నదాన్ని ఇప్పుడు వచ్చి పార్టీ పెడతాం చేస్తారు ఓట్లు. మరి ఇప్పుడు ఇంకో పార్టీ కూడా పెట్టారు, ఆయన తీర్మార్ మళ్ళీ. ఆయన ఎక్కడ ఆయన గెలవలేదో కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలిచి ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన తప్పు. రెడ్డిలను తిడతాడు,
అట్లా కరెక్ట్ కాదు కాదు, కులాన్ని తప్పది. తిట్టాలి. ఎవరైనా వేరే కులాన్ని ఏ కులం అయినా తిట్టదు. రాజకీయ నాయకుడు అంటూ అన్ని అన్ని కులాలను కలుపుకొని పోవాలి. రెడ్డిలో కూర్చో గెలిచేదాకా ఓ ముచ్చట, గెలిచినాక ఓ ముచ్చట అంటే నడుతుందా? అంత సమానం. ఇవాళ రేపు కులం ఎక్కనది. అంతే. అన్ని కులాలు ఒకటే. మేము గౌడ్స్ అయినా మంచి ఎట్లా మాట్లాడుతున్నాం, అందరితో కలిసి ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. రెడ్డోళ్ళకు వెల్మోళ్ళకు విడాకులే అంటాడు. అది కరెక్ట్ కాదు కానీ అసలు రాజకీయ నాయకుడు అయితే ఆయన ఏది ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండింటికే పోటీ ఉంటది నెక్స్ట్ ఎలక్షన్. మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగానే ఉన్నది, మంచిగా ఉన్నది, అభివృద్ధి చేస్తాను. అంటే వాళ్ళు 10 ఏళ్ళు వెళ్ళిర్రు, ఇది 2.5 ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి ఒక రేషన్ కార్డే లేదు. నాకు ఇప్పుడు 2 కొడుకులు, మాకు 4 ఉన్నాం రేషన్ కార్డుల. వాళ్ళకి పెళ్లిలైన వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూపన్ కార్డు ఇచ్చిండు, మాకు 10 మందికి పేర్లు ఉన్నాయి రేషన్ కార్డుల. ఎవ్వల కార్డు వాళ్ళకే అయింది. మంచిగా లేవు, అంతకు ముందు లేదు. బియ్యం కూడా 10 మందికి వస్తాయి, 16-60 కిలోలు వస్తాయి, మాకు సరిపోతాయి. తింటాను మేము, తింటాను. మాకు వ్యవసాయం ఉన్నా మేము అదే బియ్యం తింటాను. కరెంట్ కూడా 1 మీటర్ మాఫీ. మంచిగానే ఉన్నది, మంచిగానే ఉంది.